మీరు కూడా ఒక ఇన్స్టెంట్ ఎనర్జీ గురించి మీ పిల్లలకు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి స్టింగ్, రెడ్ బుల్, క్యాంపా ఎనర్జీ ఇలాంటి ఎనర్జీ డ్రింక్స్ని కన్జ్యూమ్ చేయడానికి ఇస్తుంటే ఈ వీడియో నీకోసమే. రీసెంట్గా FSSAI 6 పాపులర్ బ్రివరేజ్ బ్రాండ్స్కి నోటీస్ ఇష్యూ చేసింది. సో రీజన్ ఏంటంటే ఎనర్జీ డ్రింక్స్ అని మార్కెటింగ్ చేయడం, అలాగే ఇది తాగితే నీ ఎనర్జీ అనేది బూస్ట్ అవుతుంది లేదా ఎన్హాన్స్ అవుతుంది నీ ఫోకస్. సో ఇలాంటి మల్టిపుల్ క్లెయిమ్స్ పై క్వశ్చన్స్ రైజ్ చేసింది. FSSAI చెప్పింది ఏంటంటే ఇండియాలో అఫీషియల్ గా ఎలాంటి ఎనర్జీ డ్రింక్ అనే సపరేట్ గా ఫుడ్ స్టాండర్డ్ లేదు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, ఎనర్జీ డ్రింక్స్ అన్ని కంప్లీట్ గా బ్యాన్ కాలేదు, ప్రోడక్ట్స్ ని బ్యాన్ చేయలేదు. FSSAI మెయిన్లీ లేబుల్స్, బ్రాండింగ్ అండ్ ప్రమోషనల్ క్లెయిమ్స్ ని రివ్యూ చేస్తుంది. ఇన్ ద యాంగిల్ ఆఫ్ ఫిట్నెస్ పర్స్పెక్టివ్ నుంచి చెప్పాలంటే ఒకేషనల్లీ ఒకటి తాగడం వల్ల ప్రాబ్లం అని ఎవిడెన్స్ లేదు, కానీ డైలీ హ్యాబిట్ గా తీసుకోవడం, ఎస్పెషల్లీ మల్టిపుల్ క్యాన్సర్ అదర్ కెఫెన్ సోర్స్ తో కలిపి తీసుకోవడం అవాయిడ్ చేయాలి. మనం జిమ్లో చూస్తుంటాము, మనకు కొంచెం ఎనర్జీ లో అనిపించగానే ఎనర్జీ డ్రింక్స్ ఆర్డర్ చేసుకుని మనం కన్జ్యూమ్ చేస్తుంటాం. బికాజ్ దాన్ని కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి ఎనర్జీ అనేది స్పైక్ అయ్యి అండ్ బూస్ట్ అవుతుంది అని చెప్పి మన మైండ్లో కూర్చుండిపోయింది. బికాజ్ మనకు ఆ బ్రాండ్స్ మీద ఉన్న ట్రస్ట్ వల్ల లేబుల్స్ని పెద్దగా మనం మానిటర్ చేయం. సో మెయిన్ ఏంటంటే ఇప్పటి నుంచి ఎలాంటి ఎనర్జీ డ్రింక్స్ తీసుకున్నా లేబుల్ని చదవండి, కెఫెన్ ఇంటేక్ని మానిటర్ చేయండి, మార్కెటింగ్ కన్నా ఫ్యాక్ట్స్ నమ్మండి. ఈ ఎనర్జీ డ్రింక్స్ అనేవి చాలా ఎఫోర్డబుల్ ప్రైజెస్లో కూడా వస్తుంటాయి, లైక్ స్టింగ్, క్యాంపా ఎనర్జీ ఎక్సెట్రా. ఇవన్నీ పిల్లలు ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారు. సో హెవీ కన్జంప్షన్ వల్ల వాళ్ళ హెల్త్ మీద కూడా ఇది ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈ వీడియోని మీ ఫ్యామిలీ సర్కిల్లో, ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైతే రెగ్యులర్గా ఎనర్జీ డ్రింక్స్ని కన్జ్యూమ్ చేస్తారు కదా వాళ్ళకి షేర్ చేయండి అండ్ స్ప్రెడ్ అవేర్నెస్. థ్యాంక్ యూ.